హాయ్ అండి. నిన్న నైట్ 'బిగ్ బాస్' రివ్యూ అన్నది నేను బ్రీఫ్‌గా ఇద్దామనుకుంటున్నాను. సో, నిన్న నైట్ ఎపిసోడ్ చూసాక ఐ ఫెల్ట్ ఇట్స్ లిటరల్లీ సోనియా క్లేన్ రేదర్ దెన్ నిఖిల్ క్లేన్ అనమాట. బికాస్ వాటెవర్ నిఖిల్ ఈస్ డూయింగ్ హీ ఈస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సోనియా. తనకంటూ తను ఏమీ చెప్పటం లేదు. ఈవెన్ దో తనకి చెప్పాలన్నా కూడా సోనియా ఆపేయడం వల్ల, లేకపోతే సోనియా బాధపడొద్దనో తను చెప్పలేకపోతున్నాడండి. సో, ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే బెలూన్ టాస్క్ అన్నది జరుగుతుంది. ఇందులో బోత్ పృథ్వీ అండ్ నబీల్ అనే వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. అండ్ ఇద్దరు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటాయన్నమాట. అండ్ పృథ్వీ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. బట్ ఒకందుకు లైక్ చెప్పాలంటే ఒక 10 మార్క్స్ మనం నబీల్‌కి ఎక్స్ట్రా ఇవ్వచ్చు. బికాస్ టాస్క్ బై టాస్క్ తను పెర్ఫార్మ్ చేసున్నాడు. అండ్ ఈ టాస్క్ కూడా తను బాగా పెర్ఫార్మ్ చేశాడు. అది వేరు అనుకోండి, తను ఓడిపోయాడు. బికాస్ ఆఫ్ దట్ కాంతారా టీమ్ లాస్ట్ ఇట్. అండ్ కాంతారా టీమ్ లాస్ అవ్వడం వల్ల బిగ్ బాస్ ఒక పర్సన్ని రిమూవ్ చేయమంటాడు వాళ్ళ టీంలో నుండి. సో, అండ్ ఈ ఛాన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే బిగ్ బాస్ శక్తి క్లేన్‌కి ఇస్తారు. సో, శక్తి క్లేన్ వాంటెడ్‌గా నబీల్‌ని రిమూవ్ చేస్తారు. అండ్ ఈ సజెషన్ కూడా వాళ్ళకి ఇచ్చింది సోనియా అనమాట. సో, సోనియా ఈస్ ద పర్సన్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ నిఖిల్ అండ్ అదర్ టీమ్మేట్స్ టు రిమూవ్ నబిల్. బికాజ్ సోనియా ఇంటెన్షన్ ఏంటంటే లిటరల్గా సీతా టీమ్ అన్న వాళ్ళు ఈ టాస్క్ అన్నది గెలవకూడదు. షీ టోటలీ ఫర్గట్ అబౌట్ ద వైల్డ్ కార్డ్స్, వాళ్ళ ఎంట్రీ హౌస్లో ఇవన్నీ తను మర్చిపోయి జస్ట్ షీ డోంట్ వాంట్ సీతా టీమ్ టు వన్ ద టాస్క్. సో, దానికోసం వాంటెడ్‌గా వీళ్ళు నబిల్‌ని రిమూవ్ చేశారు. బికాస్ ఆఫ్ దట్ చాలామంది కాంతారా టీమ్‌లో నుంచి లైక్ విష్ణు గానీ, ప్రేరణ గానీ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. అండ్ వాళ్ళు కన్ఫ్రంట్ చేస్తారు నిఖిల్‌ని. ఏంటి నువ్వు ఇది చేశావు? దిస్ ఈస్ యువర్ రాంగ్ డెసిషన్ అని. అండ్ ఈవెన్ నిఖిల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్